హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం మల్టిపుల్ ఇంటిగ్రల్స్ ట్రిపుల్ ఇంటిగ్రల్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్గా క్వశ్చన్ వచ్చేసరికి ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1 ఇంటిగ్రల్ 0 to 1 xyz dx dy dz. సో ఇక్కడ మనం ఏంటి ఫస్ట్గా మనకి ఏదైతే ఇచ్చారో క్వశ్చన్ అనేది అది రాసుకుంటాం. ఇక్కడ లెట్ I ఈక్వల్ టు అని నేను అనుకుంటున్నాను ఇచ్చిన క్వశ్చన్ అనేది అని. సో లెట్ I ఈక్వల్ టు, సో ఇక్కడ ఏముంది మనకి ఇక్కడ లిమిట్స్ అన్నీ కూడా 0 to 1 అని ఉంది. ఇక్కడ కూడా 0 to 1 అని ఉన్నది అంటే అప్పుడు మనం దేన్నైనా ఎక్స్ వై జెడ్ అని ఏ ఒక్క లిమిట్నైనా మనం తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఇక్కడ ఏంటి ఇచ్చారు, ఒక టర్మ్ వై అనే ఒక టర్మ్ ఇచ్చారు. సో ఇక్కడ వై అనే టర్మ్ ఇక్కడ ఇచ్చారు అంటే ఈ యొక్క లిమిట్ అనేది ఈ యొక్క లిమిట్ అనేది వై యొక్క లిమిట్ అవ్వకూడదు. మిగతా ఈ రెండిట్లో ఏదైనా వై అవ్వచ్చు, ఓకేనా. సో ఇది మాత్రం వై అవ్వకూడదు, ఎందుకు ఇక్కడ ఆల్రెడీ కూడా వై అనే టర్మ్ ఉంది కాబట్టి ఈ యొక్క లిమిట్ అనేదని వై అని తీసుకోకూడదు. సో అప్పుడు ఇది ఏంటి, ఎక్స్ అని కానీ జెడ్ అని కానీ తీసుకుంటే ఈ రెండిట్లో ఒకటి వై అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి ఇది ఎక్స్ ఈక్వల్ టు 0, ఇది వై ఈక్వల్ టు 0 to 1. నెక్స్ట్ ఇది వచ్చేసరికి జెడ్ యొక్క లిమిట్గా తీసుకున్నాను దీన్ని, ఓకేనా. సో ఇక్కడ డిఎక్స్ డివై డిజెడ్ అని ఉంది. మనం ఇక్కడ ఏంటి ఫస్ట్ జెడ్ యొక్క లిమిట్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి నేను ఫస్ట్ డిజెడ్, తర్వాత డివై, తర్వాత డిఎక్స్ అని తీసుకుంటున్నాను. ఎందుకు, మనకి ఇంటిగ్రేషన్ చేయడానికి ఒక మంచిగా ఉండడానికి కోసం, ఓకేనా, సింపుల్గా ఉండడం కోసం నేను ముందు డిజెడ్ పెట్టుకున్నాను. అంటే ఏంటి, ఫస్ట్ నేను డిజెడ్తో ఇంటిగ్రేషన్ చేస్తున్నాను అంటే జెడ్కి ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ వై అనేది కాన్స్టెంట్ అయితే జెడ్కి ఇంటిగ్రేషన్ ఏంటి, z²/2. సో ఈ z²/2 అయితే జెడ్ యొక్క లిమిట్స్ ఏంటి 0 to y. సో ఇంకా మిగిలింది డివై డిఎక్స్, ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే మనకి జెడ్ ప్లస్లో వై అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, y² అవుతుంది. సో ఇక్కడ y² ఉంది, ఇక్కడ y ఉంది. సో y² ఇంటూ y అంటే ఏమవుతుంది, y³ అవుతుంది. సో x ఇంటూ y³ అంతే కదా. ఇక్కడ y ఉంది ఆల్రెడీ, ఈ జెడ్ ప్లస్లో y సబ్స్టిట్యూట్ చేస్తే y² అవుతుంది. సో y ఇంటూ y² అంటే y³/2 ఉంది కాబట్టి 2. ఇంకా అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే ఇంకా 0 కాబట్టి మనకి ఇంకా లోవర్ లిమిట్ అనేది తీసుకున్నా పర్వాలేదు, తీసుకోపోయినా పర్వాలేదు, ఎందుకంటే అది ఆల్మోస్ట్ 0 అయిపోతుంది కాబట్టి, ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, xy³/2. సో డివై డిఎక్స్. ఇప్పుడు ఏంటి, డివై అంటే విత్ రెస్పెక్ట్ టు వై తోటి ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇక్కడ ఏంటి x/2 అనేది కామన్గా తీసుకుంటాం, అంటే కాన్స్టెంట్గా తీసుకుంటాము. మనకి ఇక్కడ ఏంటి y³ అనే టర్మ్ ఉంది. సో ఆ y³కి ఇంటిగ్రేషన్ ఏంటి, y⁴ అంతే కదా. x⁴n ఈక్వల్ టు x⁴n+1/n+1. ఇక్కడ y⁴n అంటే y⁴n+1/n+1. సో y³ కదా, మరి ఇక్కడ ఏంటి y3+1/3+1 అంటే ఎంత, y⁴/4. సో ఫార్ములాస్ వస్తే ఇంటిగ్రేషన్ డబుల్ ఇంటిగ్రేషన్ త్రిబుల్ ఇంటిగ్రేషన్ అనేది సింపుల్ వస్తుంది. సో ఓకే కదా, y⁴/4 వచ్చింది. సో లిమిట్స్ ఎంత, సో లిమిట్స్ వచ్చేసరికి 0 to 1, y యొక్క లిమిట్స్ వచ్చేసరికి 0 to 1. సో ఇక్కడ 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 1⁴. 1⁴ అంటే ఎంత, 1. లోవర్ లిమిట్ అనేది అప్లై చేయకపోయినా పర్లేదు, 0 అయిపోద్ది కాబట్టి. సో x/, ఇక్కడ ఇంకేంటి 2 into 4. సో ఇక్కడ రెండు డినామినేటర్లు ఉన్నాయి కాబట్టి రెండు మల్టిప్లై చేస్తాను. 2 into 4 అంటే 8. సో ఇక్కడ 1 అనేది మిగులుతుంది. సో x/8. సో 1/8 అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందుకు తీసుకుంటాం, ఇంకా ఇక్కడ x అనేది మిగులుతుంది. సో x dx అంటే ఇంటిగ్రేషన్ x dx అంటే ఎంత, x²/2. 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే 1² అంటే 1. సో 1/2 into 8 ఉంది కదా. సో ఈ 2 into 8 అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి దీన్ని మనం మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 1/16 అవుతుంది. ఇక్కడ ఏం మిగిలింది, 1 మిగిలింది, మైనస్ లోవర్ లిమిట్ అంటే 0 అంటే 1/16 into 1 అనేది ఉంటుంది. ఇంకా లోవర్ లిమిట్ రాసుకోవట్లేదు మనం, 0 అయిపోతుంది కాబట్టి. సో 1/16 into 1 అంటే 1/16. సో ఈ విధంగా మనకు ఆన్సర్ అనేది వస్తుంది, ఓకేనా. సో అదేవిధంగా డబుల్ ఇంటిగ్రల్ ఇచ్చినా ఇదే విధంగా చేస్తాము, త్రిబుల్ ఇంటిగ్రల్ ఇచ్చినా సరే మనం ఇలాగే చేస్తాం, మనకి ఆల్రెడీ లిమిట్స్ ఇచ్చేస్తారు కాబట్టి. కాకపోతే ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఏ టర్మ్ ఇస్తే ఆ టర్మ్ యొక్క లిమిట్ అనేది అది అవ్వకూడదు. ఇక్కడ y ఇచ్చారు కాబట్టి y అవ్వకూడదు, ఒకవేళ x ఇస్తే x అవ్వకూడదు ఆ లిమిట్ అనేది. మిగతా రెండిట్లో ఏదైనా y అనుకోవచ్చు, ఓకేనా. సో ఇది త్రిబుల్ ఇంటిగ్రల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.